ఏజేఎన్ 24 న్యూస్ ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి, ఉన్నం మారుతీ చౌదరి, ఉదయభాస్కర్ చౌదరి, వీరేష్లను కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ, రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో హనుమంతరాయ చౌదరిగారి జీవితం వచ్చే తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేటమై పనిచేసిన ఆయన తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతు మనస్తత్వంతో ముందుకు సాగిన ఆయన 10 ఏళ్లపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించి అనంతరం ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని తెలిపారు. హనుమంతరాయ చౌదరి చేసిన సేవలను గుర్తుంచుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీఎం చంద్రబాబును కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణస్వామి, గోపాల్, నరసింహులు, తిమ్మరాయుడు, ఆంజనేయులు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా ముందు పెట్టారు. మాజీ శాసనసభ్యులు, మాజీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు హనుమంతరాయ చౌదరి గారి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులను కూడా ఇవాళ పరామర్శించడం జరిగింది. మరి కింది స్థాయి నుండి, ఎందుకంటే ఒక వార్డు మెంబర్గా, పంచాయత్ బోర్డు సర్పంచ్గా, ఆ తర్వాత మండలాధ్యక్షుడిగా ఆయన పనిచేసి ఇక్కడ కళ్యాణదుర్గం తాలూకాలో స్థానికంగా ఉన్న ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేసిన కాలంలో అప్పుడు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా నేను, వారు కలిసి తెలుగు రైతు ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి ఆయన గురించి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఇవాళ రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారి డబ్బు రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఒక రైతుగా ఉంటూ కింది స్థాయి నుంచి పైకి వచ్చినా సరే ఏనాడు కూడా విలువలు మర్చిపోకుండా
విలువలతో చివరి వరకు రాజకీయాలు చేశాడు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్న కొత్త తరం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తన జీవిత కాలంలో అనేక పదవులు అనుభవించినప్పటికీ ఏనాడు కూడా రైతు మనస్తత్వం కోల్పోలేదు. రైతుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతుల తరఫున నిలబడిన వ్యక్తిగా హనుమంతరాయ చౌదరికి ఇక్కడ పనిచేశారు. తర్వాత నాకు తెలిసినంత తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం. ఆ సమయంలో కూడా అన్ని పార్టీల వారితో కూడా సఖ్యత పెంచుకొని అందరి గౌరవం చూరగొన్న వ్యక్తి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు, మరి రాజకీయాల్లో చాలా మంది వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే చివరి వరకు తమ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ అందరి అభిమానాన్ని చూరగొంటారు. అలాంటి వ్యక్తుల్లో హనుమంతరాయ చౌదరి గారు ఒకరు. ఆయన మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు ఇవాళ సంతాపం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి భవిష్యత్ తరాల వారు ఆయన గుర్తుంచుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఆయన పేరు నిలబడేటట్టు ఏదైనా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చి ఈ ప్రాంతంలో ఆయన పేరు ఉండేటట్టు ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.